పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు సమీప ప్రాంతాల్లో భారీగా నిషేధిత గుట్కాను రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 15 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గణేష్ అనే వ్యక్తి ప్రత్యేకంగా ఓ నిల్వ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడని, దీనిపై వచ్చిన సమాచారంతో నిందితుడిని అరెస్టు చేశామని చెప్పారు. పెదవేకి సంబంధించిన కేసు మనకు రాబడిన సమాచారం మేరకు ఒంగూరు గ్రామ శివారులో ఒక రైడ్ చేయడం జరిగింది. పోలీసు వారి టీంతో సహా ఒక రైడ్ చేయడం జరిగింది. దానిలో సుమారుగా 15 లక్షలు విలువ చేసే గుట్కా ఖైనీ ప్యాకెట్లు, ఈ నిషేధించబడిన గుట్కా ఖైనీ ప్యాకెట్లు ఒక డంప్గా ఏర్పాటు చేసి అక్కడ దాచిపెట్టి ఒక గొడౌన్లో ఒంగూరు గ్రామ శివారులో మనకు పట్టుబడింది. ఇమ్మీడియట్గా వెంటనే ఆరా తీసి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దీనికి గాను అతని పేరు గేదెల సతీష్, సన్ ఆఫ్ పెంటం నాయుడు, ఏజ్ 30, ఏటిగట్టు ఆదివారపేట, తంగెలమూడి, ఏలూరు. ఇతను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఈ రోజున అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. ఇతను ముద్దాయి ఏలూరులోనే ఉంటూ ఈ చెడు వ్యసనాలకి బానిసయ్యి తర్వాత అప్పులు చేసి చాలా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బరంపూర్ నుంచి, ఒరిస్సా వైపు నుంచి ఈ ప్యాకెట్లన్నీ కూడా తెప్పించుకుంటూ ఇందులోకి భాగంగా మళ్ళీ ఒక వేరే నూజివీడికి చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా ఈ బరంపూర్లో నుంచి సప్లై చేస్తున్న వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో డంప్ చేసుకొని ఇక్కడ నుంచి ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని, గ్రామీణ ప్రాంతాల్లోని కూడా ఈ చిన్న పాన్ షాపుల్లోని, కిరాణా షాపుల్లోని కూడా సప్లై చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం అనేది మనం గమనించాము. ఇతన్ని కంట్రోల్ చేసి ఇతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. దీని విలువ కనీసం 15 లక్షలు, సుమారుగా 15 లక్షలు విలువ చేస్తుంది. ఈ మొత్తం ఈ ర్యాకెట్లో ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది విచారణలో భాగంగా. అయితే ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, దీనివల్ల ఈ టొబాకో ప్రోడక్ట్స్ వల్ల ఏదైతే క్యాన్సర్ జబ్బు వస్తుందని మీ అందరికీ తెలుసు. అది మనకు ఎంత వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ పెట్టినా కానీ ఎక్కువ మొత్తంలో చాలా యూజువల్గా డౌన్ ట్రాడన్ ఎవరైతే కూలీ వర్క్స్ చేస్తుంటారో వాళ్ళు ఈ ఖైనీ ప్యాకెట్లకి దీనికి అలవాటు పడి ఉంటారు. సో ఇవన్నీ నిషేధించబడ్డాయి కాబట్టి ఈ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండాలంటే ఇవన్నీ కూడా మీ దగ్గర కూడా ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా మాకు తెలియపరచాలని చెప్పి తెలియజేస్తున్నాం.